పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా రెండో రోజుకే పూర్తిగా డీలా పడిపోయింది అని, చాలా దారుణమైన కలెక్షన్స్ ఇది వసూలు చేస్తూ ఉంది అని, పెట్టిన ఖర్చుకు చాలా దూరంలో ఇది ఆగిపోబోతోంది, పెద్ద ఎత్తున ఈ సినిమాను కొన్న వాళ్ళు నష్టపోబోతున్నారు అని ట్రేడ్ పండితులు కూడా రకరకాల విశ్లేషణలు లెక్కలు చెబుతూ ఉన్నారు. వాస్తవానికి ఇది దారుణమైన డిజాస్టర్ అని కనిపిస్తూ ఉంటే, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే ఇప్పటికే మండిపోతూ ఉన్నారు, అరే ఏంటి ఇదంతా అని. సో వాళ్ళ మంట మీద మరింత పెట్రోల్ పోసుకుంటూ వాళ్ళ ప్రియాతి ప్రియమైన పూనం కౌర్, అంటే ఒరిజినల్గా సిక్కు ఫ్యామిలీకి చెందిన అమ్మాయి కదా, పూనం కౌర్ మరోసారి వీళ్ళని గట్టిగా రెచ్చగొడుతూ ఒక ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ భలే ఇంట్రెస్టింగ్. అంటే ఈమె ఎక్కడాగానే పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావించరు, బట్ అందరికీ అర్థమైపోతుంది ఎవరిని అంటున్నారు అని. ఆమె పోస్ట్ చూడండి, కొన్ని ఫోటోలు కనుక పోస్ట్ చేసింది. ర్యాన్ టు వాచ్ స్టోరీ ఆఫ్ జగదీష్ సింగ్ రంగి, అంటే ద రియల్ సింగ్, అంటే స్టోరీ ఆఫ్ రియల్ హీరో, అంటే దురంధర్ 2 చూసే పోయిందట, అంటే రియల్ సింగ్ స్టోరీ చూసేకి. నో ఫేక్ సింగ్ వుడ్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ ఎట్ బాక్స్ ఆఫీస్. నో ఫేక్ సింగ్ వుడ్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ ఎట్ బాక్స్ ఆఫీస్. అందరికీ అర్థమవుతుంది కదా, ఆ దురంధర్ 2 ముందు ఏ ఫేక్ సింగ్లు కనుక కనీసం నిలబడలేరు అని చెప్పి ట్వీట్ చేసింది. ఫేక్ సింగ్ అంటే ఎవరిని అంటున్నారు? ఒకవైపు ఉస్తాద్ భగత్ సింగ్ అని చెప్పి పేరు పెట్టుకున్న ఇది ఒకటి సినిమా ఓల్ట కొట్టడం, అండ్ మొన్న ఆయన మహారాష్ట్ర పోయారు కదా, గురుద్వారా దగ్గరకు అక్కడ సందర్శించారు. అది మన సిక్కులాగా తలపాకి ఇవన్నీ వేశారు కదా, అప్పుడు కూడా పూనం కౌర్ ట్వీట్ వేశారు, ఫేక్ సింగులు అని, అది ఇది సినిమాటిక్ ఇది ప్రచారాలు, ఫేక్ సింగులు అని. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ అని చెప్పి పేరు పెట్టుకొని, దీన్ని దృష్టిలో పెట్టుకొని, ఇది ఈ సినిమా ఫెయిల్ అయింది అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే చర్చ జరుగుతూ ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ దురంధర్ 2 ముందు కనీసం నిలబడకూడా లేకుండా పోతూ ఉంది, ఆ దెబ్బకి ఇది కొట్టుకొని వెళ్ళిపోయింది అని. సో ఇవన్నిటిని మళ్ళీ గట్టిగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రెచ్చగొడుతూ వీటన్నిటిని ప్రస్తావించుకొని నో ఫేక్ సింగ్ వుడ్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ ఎట్ బాక్స్ ఆఫీస్ అట. సో ఆమె పోస్ట్ కింద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పెడుతున్న కమెంట్లు, ఆమె తిడుతున్న తిట్లు కనుక చూస్తే ఏ స్థాయిలో వాళ్ళని ఏమే గట్టిగా రెచ్చగొట్టారో అర్థమవుతుంది.